ఆర్ యూ ఎక్సైటెడ్? నా పేరు చంద్రశేఖర్ అండి. మాది మార్మూల గ్రామం, కన్నడ లాస్ట్ బార్డర్ అవుతుంది. ఇక్కడ బెంగళూరు కాన్స్టిట్యున్సీలోని వికారాబాద్ డిస్టిక్. సో నెల్లూరు గ్రామం మాది. సో నేను ఈ బిజినెస్లోకి అనుకోకుండా వచ్చిన. ఎట్లా అంటే ఒక జాబ్ చేసే టైంలో పెట్రోల్ బంక్లో జాబ్ చేస్తుంది. మాది ఫ్యామిలీ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను వ్యవసాయం చేసుకునే టైంలో, దాంతోపాటు జాబ్ చేసే టైంలో ఒక 7 సంవత్సరాలు పెట్రోల్ బంక్లో నేను పనిచేసిన. అయితే నాకు ఈ అవకాశం పెట్రోల్ బంక్లో ద గ్రేట్ లెజెండ్ లీడర్, నిజంగా నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటా, జీవితాంతం ఉంటా, ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే దేవుడు అనేది కాళ్ళ గజ్జలు కట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, అది నిజమే. అట్లా అవకాశం రూపంలో నాకు వచ్చిన వ్యక్తులే ద గ్రేట్ లీడర్ సాయిరెడ్డి సార్ అండ్ బసవ సార్, దాంతోపాటు సతీష్ సార్. వీళ్ళ ముగ్గురు నాకు ఈ అవకాశం చూపించడం జరిగింది. నిజంగా సార్, ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇది నిజమా, ఇట్లాంటివి ఉంటాయా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఫస్ట్ నేను ఈ బిజినెస్లోకి వచ్చింది జస్ట్ సబ్బు, షాంపూ, పేస్టు ఫస్ట్ వాడిన. దాంతోపాటు నేను వ్యవసాయంలో మెయిన్ వచ్చేసి పత్తికి మందులు వాడడం వల్ల, ఆ పత్తికి 3 ఎకరాల పొలం ఉంటే ఒకే ఒక్క పొలంకు నేను వాడిన ఇందులో ఆర్గానిక్ మందులు తీసుకొని దానికి బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల నమ్మకం కుదిరింది నాకు. అరే ఇంత బెస్ట్ ప్రోడక్ట్ ఉన్నాయి బయట, ఎన్నో ఏళ్ళ నుంచి మా నాన్న వాడుతున్నాం, మా తాత వాడుతున్నాం, ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నాం, అంత ఎఫెక్టివ్గా లేవు, వాడితే బెస్ట్ ఉన్నాయని చెప్పేసి అట్లా నమ్మకం కుదిరింది. తర్వాత మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పుల పైన వాడినాం, బెస్ట్ రిజల్ట్ అనిపించింది. అక్కడ నాకు నమ్మకం కుదిరింది. ఫస్ట్ నేను ఈ బిజినెస్లో వచ్చింది కేవలం నాకు 7 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం వచ్చేసి 9,000, 10,000 మాత్రమే పెట్రోల్ బంక్లో. నేను ఇంటర్మీడియట్ చదువుకొని బయట జాబ్ చేస్తే. సో నాకు అర్థమైంది ఏంటంటే, సాయిరెడ్డి సార్ ఒక్క మాట నాకు ప్లాన్ చెప్పేటప్పుడు, నువ్వు జీతాని కోసం పనిచేస్తే జీవితంలో పైకి రావు, నువ్వు ఎన్నేళ్ళు పని చేసినా జాబ్లో దంచిన కాడికి బుకిన కాడికి అవుతుంది అన్నారు. నాకు అర్థమైంది, ఎందుకంటే ఆ మాటకి నేను కనెక్ట్ అయినా. నేను చాలా రోజులు అనుకుంటుంటే, సో మాకు ఒక డ్యూటీ చేసి 24 గంటలు ఉంటుండే. పొద్దున 9 గంటలకు ఇస్తే రేపు పొద్దున 9 గంటలకు దిగాలి. 24 గంటలు కష్టపడితే నాకు వచ్చేది కేవలం 530, 540 డ్యూటీకి ఇస్తుంది. సో నాకు అప్పుడు అనిపించేది, రాత్రిపూట నైట్ డ్యూటీలో ఇట్లా కార్లు వస్తే ఈ లేపి ఆరని కొట్టి, సో పెట్రోల్ కొట్టాలి, డీజిల్ కొట్టాలి, డోర్ కొట్టి లేపుతూ ఉంటుంది. రోజు టార్చర్లా కనిపిస్తుంది జాబు. సో పెట్రోల్ కొడుతుంటే అప్పుడు అనిపించేది ఏంటంటే, దేవుడా ఒక్క అవకాశం మా జీవితంలో ఒక్క వ్యక్తి రూపంలో వస్తే బాగుండు అని చెప్పేసి నేను చాలా రోజులు బాధపడ్డ రోజులు. సో అదే రూపంలో, దేవుని రూపంలో నాకు నిజంగా నేను నమ్ముకుంటా సాయిరెడ్డి సార్ నాకు వచ్చింది. సో నేను 7 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం 10,000 కన్నా ఏం మారలేదు బయట. కానీ వెస్టేర్లో 2 సంవత్సరాల కిందట నాకు ఐడియా అవకాశం వచ్చింది. కానీ నేను పని చేయలేదు. మాకు పొలం ఉంది, బయట పొలాలు వేసుకోవడం వల్ల 1 ఇయర్ పని చేయలేదు. 1 ఇయర్ ఓన్లీ వాడడమే జరిగింది. తర్వాత 1 ఇయర్ పైన కొంచెం ఒక 4 మంత్స్ అట్లా చేసిన. 12 మంత్ ఆర్ 14 మంత్ నేను ఇప్పుడు సీరియస్గా బిజినెస్ బిల్డ్ చేస్తే నా ఇన్కమ్ 60,000 పైన తీసుకుంటున్నాను. సో ఒకటి చూడండి, నేను ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసేటప్పుడు ఇట్లాంటి కారు మాకు అదృష్టం ఉంటుందా అని చెప్పేసి అనుకునేవాడిని. సో అక్కడ మేనేజర్కు కారు డ్రైవింగ్ నేర్పిస్తారంటే ఏమంటుందంటే, ఫస్ట్ మీకు కారు వద్దు, కారు నేర్చుకునే అర్హతలు వద్దు అని చెప్తుంది. సో అట్లాంటిది ఈరోజు కారుకు పెట్రోల్ కావాల్సినవి కారే తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ద గ్రేట్ లీడర్, లెజెండ్ లీడర్స్కి, సాయిరెడ్డి సార్కి అండ్ అశ్విన్ మ్యాన్కి బిగ్ రౌండ్ అప్లాస్. వాళ్ళ చల్లని చూపులు మా పైన ఉన్నాయి కాబట్టి మేము ఈ స్థాయికి రాగలిగినాం. ఈ అవకాశం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. సో దీని గురించి ఎవరైనా మీకు క్లారిటీ ఇవ్వడానికి వస్తే ఫస్ట్ తెలుసుకోండి ఈ ఇండస్ట్రీ ఏంది. నేను ఎప్పుడు తెలుసుకున్నా అంటే, నన్ను ఢిల్లీ మీటింగ్కి సార్ తీసుకెళ్ళిండు. ఢిల్లీ మీటింగ్ తీసుకెళ్తే ఫస్ట్ తాండ్రుకి వెళ్ళి ఇక్కడ చూసినప్పుడు నాకు నిజంగా ఈరోజు చాలా హ్యాపీ ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది నా టీం సభ్యులు ఉన్నారు, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబరు. స్టార్టింగ్లో నేను మా విలేజ్ నుంచి ఒక 3 వెళ్ళాం. సతీష్ సార్ అని మా బ్రదర్ అవుతారు. తను తీసుకెళ్తే నేను అనుకున్నా, సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో రాత్రి అర్ధరాత్రి మనకు దొరకలేదు, బయట స్టేషన్లో పడుకున్న రోజులు. ఆ రోజు నైట్ పడుకొని ఈ బిజినెస్ ఏంది, ఇది ఇంత టార్చర్ ఏంది అనుకున్నా. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, సో ఈ బిజినెస్ చిన్నది కాదు, ఈ ప్లాట్ఫామ్ చిన్నది కాదు. నేపాల్ నుంచి నాకన్నా చిన్న ఏజ్లో నేను 2 లక్షలు తీసుకుంటున్నా, 1 లక్షలు తీసుకుంటున్నా అంటే నేను షాక్ అయ్యాను. ఈ ఇండస్ట్రీ పవర్ ఏంది అసలు అని. దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నా. సో దీని గురించి తెలుసుకొని తర్వాత అప్లైన్, అంటే ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తిని మనం అప్లైన్స్ అంటారు. వాళ్ళు చెప్పినట్లు మనం 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు కష్టపడితే మన తర్వాత మారుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోండి. ఇక్కడ ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, నమ్మితే సొమ్ము అవుతుంది, నమ్మపోతే దుమ్ములాపోతుంది. సో నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు అవకాశం ఇచ్చిన వ్యక్తుల్ని బిలీవ్ చేయండి. సో పేదవాళ్ళగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిని లేకపోతే మాత్రం అది 100% మన మిస్టేక్. సో ఒక్కటే నేను అనేది ఏంటంటే, మన ఫస్ట్ తలలో ఉన్న తలరాత మార్చుకోవాలంటే ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకోవాలి. మన ఆలోచన విధానం మారితే ఖచ్చితంగా ఎదగొచ్చు. మనం బయట పెట్టే ఏదైతే టైం ఉంది కదా, కొన్ని మనకు తెలియకుండానే మన జాబ్లో జీతం తీసుకొని జీవితాన్ని దారపోస్తున్నాం.
సో కొన్ని ఏళ్ళు ఈరోజు ఒక డిగ్రీ 15 సంవత్సరాలు కష్టపడి బయట జాబ్ చేస్తే కూడా 15 సంవత్సరాలు డిగ్రీ పీజీ చదివిన తర్వాత కూడా 20,000 30,000 ఎంతో మంది వెట్టి చాకరీ చేస్తారు. కానీ వెస్టర్న్లో గట్టిగా 2 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ గురించి తెలుసుకొని నిలబడితే ప్రతి ఒక్కరూ 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇట్లాంటి కార్ తీసుకోవచ్చు. సో ఒకటే లీడర్స్, అందరూ నమ్మండి, దీని గురించి తెలుసుకోండి. ఈ వీడియో ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి అడిగి తెలుసుకోండి. నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని చిన్న చూడకండి. సో ఇండస్ట్రీ పవర్ఫుల్ ఇండస్ట్రీ, దీని గురించి తెలియాలంటే గూగుల్లో వెళ్ళి ఒకసారి టైప్ చేసి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్, టాపెస్ట్ హైయెస్ట్ ఎర్నర్స్ అని కొట్టి చూడండి గూగుల్లో. దాంట్లో 5 వ్యక్తుల పేర్లు వస్తాయి. ఆ 5 వ్యక్తుల పేర్లో 3 మన ఎస్టేజ్ నుంచే ఉంటారు. అందులో ఒకరు సిద్ధార్థ్ సింగ్ సార్, 1,70,00,000 పైన తీసుకుంటున్నారు. ఎస్పీ బాలాజీ సార్, విన్నింగ్ టీమ్ చీఫ్ మెంటర్, బెస్ట్ సిస్టమ్. నేను ఉన్నందుకు చాలా హ్యాపీ పడుతున్నా. ఈ సిస్టంలో విన్నింగ్ టీంలో ఒక రాయి లాంటి వ్యక్తిని కూడా రక్తం దాకా మారుస్తారు. ఏం తెలియకపోతే కూడా నేర్పిస్తారు. నీకు ఏం చదువు రాదు, నువ్వు ఏం నేర్చుకున్నా అంటే కూడా అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. సో విన్నింగ్ టీమ్ ఫౌండర్ వచ్చేసి డాక్టర్ ఎస్పీ బాలాజీ సార్. సార్ ఇన్కమ్ ₹1 కోటి వరకు ఉంటుంది. సో నిజంగా అట్లాంటి సార్ వాళ్ళని చూడడం వల్ల, ఇండస్ట్రీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడం వల్ల నిలబడ్డా. సో ఎవరు కూడా చిన్న చూపు చూడకండి, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని తీసుకోండి, కళ్ళకది తీసుకోండి.